కార్యాలయంలోని కస్టడీలో కేజ్రీవాల్ ను ఉంచనున్నారు. రాత్రికి కవితతో కలిసి కేజ్రీవాల్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం కేజ్రీవాల్ ఇంటి దగ్గర కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. అలానే ఈడీ కేంద్ర కార్యాలయం దగ్గర కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ బృందం సుమారు 2 గంటల పాటు విచారించింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి అధికారుల బృందం విస్తృతంగా తనిఖీలు చేసింది. కేజ్రీవాల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 ఫోన్లు 4 ట్యాబ్లు సీజ్ చేశారు. మరి కాసేపట్లోనే ఈడీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ శ్రేణులు ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సీఎం కేజ్రీవాల్ కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భారీగా మోహరించారు. ఈడీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించారు. ఆయన ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చిన 2 గంటల్లోనే ఈడీ బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. ఇప్పటికే 9 సార్లు ఆయనకు సమన్లు జారీ చేయగా కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. తనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఈడీ అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. కేజ్రీవాల్ నివాసం నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. కవితను హైదరాబాద్ లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ బృందం ఈడీ అధికారుల బృందం అదుపులోకి తీసుకుందో అదే అధికారుల బృందం ఈ సాయంత్రం 6:30 గంటల సమయంలో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లడం జరిగింది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కేజ్రీవాల్ ని తన నివాసంలోనే ప్రశ్నించాలని చెప్పి కేజ్రీవాల్ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఈడీ కార్యాలయానికి తరలించి ప్రొసీజర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఎవరిని అరెస్ట్ చేసినా సరే ప్రస్తుతం ఉన్న ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ కే తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. కవిత కూడా 5 రోజులుగా ఇదే ప్రవర్తన్ భవన్ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అయితే కేజ్రీవాల్ లీగల్ రెమెడీస్ ని ఇంకా ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైకోర్టులో చుక్కెదురైనా కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ముఖ్యంగా కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క సెర్చ్ కు సంబంధించి అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సో లీగల్ టీమ్ ప్రస్తుతం కేజ్రీవాల్ ని అరెస్టుకు సంబంధించి రిజిస్ట్రార్ నివాసానికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ నివాసానికి. సో అర్జెంట్ హీరింగ్ జరపాలి అని చెప్పి కోరుతున్నామని చెప్పి అతిషి ట్వీట్ చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో ఈ అరెస్టును క్వాష్ చేస్తూ కూడా అరెస్టును కొట్టివేయాలని చెప్పి అరెస్టును తిరస్కరించాలని చెప్పి ఢిల్లీ సీఎం అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ కూడా ఇటు సుప్రీంకోర్టుకి మూవ్ అవుతున్నామని చెప్పి కాసేపటి క్రితమే ఇటు అతిషి ట్వీట్ చేయడం జరిగింది. సో ఇప్పటికిప్పుడు అత్యవసరంగా ఈ రాత్రికే విచారణ జరపాలి అని చెప్పి కూడా అతిషి ఇటు సుప్రీంకోర్టుని కోరుతుంది మా లీగల్ టీం అని చెప్పి ఇటు ట్వీట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కి సంబంధించి ఒక మాస్ లీడర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 2 టర్మ్స్ గా అధికారంలో ఉంది. సో అనేక మంది అభిమానులు, కార్యకర్తలంతా కూడా కేజ్రీవాల్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ సివిల్ లైన్స్ లోని కేజ్రీవాల్ నివాసానికి వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ తరలింపు కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీగా భద్రత ఉంది. సీఎం నివాసం వద్ద కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ సహా కేంద్ర బలగాలు ఢిల్లీ పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఇంటర్నెట్ సేవలపైన కూడా ఇటు ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, అలాగే ఈ కేసులో దర్యాప్తు స్మూత్ గా మూవ్ అయ్యేందుకు కావాల్సిన అన్ని చర్యలను కూడా ఈడీ అవలంబిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ రాత్రికే ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ ని తరలించే ప్రయత్నాలు అయితే ఈడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ గోపి, అది మొత్తంగా అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఏ క్షణంలోనైనా